అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్న యువతి హఠాత్తుగా కన్నుమూసింది. కారణాలేంటో తెలియదు. బిల్డింగ్ మీద నుంచి కింద పడడంతో మృతి చెందిందని పోలీసులు అంటున్నారు. కానీ ఆ ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. కాలేజీ యాజమాన్యం నోరు మెదపడం లేదు. ఇంతకీ ఏం జరిగింది? విద్యార్థిని ఎలా చనిపోయింది? ఇక్కడ మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ గుంటూరు పుడంపాడులోని సెయింట్ మేరీస్ కాలేజీది. ఇందులోనే లేడీస్ హాస్టల్ కూడా ఉంది. ఈ భవనం మీద నుంచి పాలిటెక్నిక్ విద్యార్థిని సంధ్య కింద పడి మృతి చెందింది. 4 అంతస్తుల భవనం మీద నుంచి కింద పడితే ఎవరికైనా కాళ్ళు చేతులు విరుగుతాయి, ముఖం చిత్రమవుతుంది. కానీ మృతి చెందిన సంధ్యను చూస్తే ఆ ఆనవాళ్లే కనిపించడం లేదు. మోచేతి మీద నడుం భాగంలో గాయాలు కనిపిస్తున్నాయి. ముక్కులోంచి రక్తస్రావం జరిగింది. సంధ్య స్నానం చేసేందుకు వెళుతుండగా సబ్బుజారి కింద పడబోయిందని, దాన్ని పట్టుకునే క్రమంలో కింద పడి చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. చేతిలో ఉండే సోప్ బాక్స్ స్లిప్ అవుతుంది. ఆ సోప్ బాక్స్ను క్యాచ్ చేసే క్రమంలో యాక్సిడెంటల్గా అమ్మాయి 4th ఫ్లోర్ నుండి జారి కింద పడిపోవడం జరిగింది. అమ్మాయి జారి కింద పడ్డాక వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 3-4 మాట్లాడుతూ ఉంది. మా అమ్మని చూడాలి, తొందరగా నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళడం చెప్తుంది. మేనేజ్మెంట్ ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత అమ్మాయి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. చేతిలో ఉన్న సోప్ బాక్స్ స్లిప్ అవుతే సోప్ బాక్స్ క్యాచ్ చేయడం చేసే క్రమంలో యాక్సిడెంటల్గా జారిపడింది. అయితే అక్కడి పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కనీసం సంధ్య శరీరం మీద చెప్పుకోదగ్గ గాయాలు కూడా కనిపించడం లేదు. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మీడియాను పోలీసులు రానివ్వటం లేదు. కాలేజీ యాజమాన్యం నోరు విప్పటం లేదు. దీంతో సంధ్య మృతిపై అనుమానాలు బలపడుతున్నాయి. వాస్తవాలు ఏమిటో బయట ప్రపంచానికి తెలియాలని విద్యార్థి నేతలు, ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. 5 అంతస్తుల భవనం నుంచి ఒక బలీయమైన ఆడపిల్ల క్రింద పడిపోయి చనిపోయిందంటే ఆ అమ్మాయికి చెయ్యి ఎరగాల, కాళ్ళు ఎరగాల, అనేకమైన దెబ్బలు తగలాల, చిందరవందరగా ఉండాలా. ఆ అమ్మాయిని నేను చూసా, నాతో పాటు చాలామంది నాయకులు చూశారు, నిద్రపోతున్నట్టుంది. అంటే 5 అంతస్తుల భవనం నుంచి పడిన అమ్మాయి చనిపోయిందా, చంపబడిందా? అది చెప్పాల్సింది మేనేజ్మెంట్ వాళ్ళు. అక్కడ మేము కాలేజీలో చూసిన దాని ప్రకారం చూస్తుంటే 5 అంతస్తుల మేడ మీద కింద పడినట్టుగా మాకు అనిపించట్లేదు. ఎక్కడో హత్య జరిగినట్టు మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి వెనక ఏదైతే ఉందో నిజాలు కాలేజీ యాజమాన్యం వెంటనే మాకు తెలియజేయాలా. వాస్తవానికి ఈ లేడీస్ హాస్టల్కు రాత్రి సమయంలో యువకులు వస్తున్నారనేది స్థానికులు చెప్తున్న మాట. ఈ సంగతి తెలిసిన చాలామంది పేరెంట్స్ కాలేజీ నిర్వాహకులను గతంలో ప్రశ్నించారు కూడా. కానీ పరిస్థితిలో మార్పు లేదు. ఈ నేపథ్యంలో ఎవరైనా యువకులు హాస్టల్కి వచ్చారా? ఆ సమయంలో గొడవేమైనా జరిగిందా? కావాలనే సంధ్యను ఎవరైనా గొంతు నులిమి చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోప్ బాక్స్ జారి ఎట్లా పడుతుందండి? కారణాలు లేకుండా ఊరిని ఎట్లా చనిపోతుంది? మొత్తానికి కారణం ఏదో ఉంది. ఆ కారణం ఏదో మొత్తాన్ని మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ చెప్పిన సాక్ష్యం మాత్రం చాలా రాంగ్ అయ్యేది. మొత్తానికి ఏదో ఉంది, నిజ కారణాలు మాత్రం తెలుసుకోవాలి. ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నా పోలీసులు మాత్రం దగ్గరుండి మృతురాడి కుటుంబ సభ్యులతో రాజీ చేయించి పంపించేశారు. కాలేజీ యాజమాన్యం మాత్రం బయటికి రాకుండా మొత్తం వ్యవహారాన్ని పోలీసులతోనే నడిపిస్తుండటంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు సంధ్య మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. రవీంద్ర రెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.